గవర్నమెంట్ స్కూల్స్ ఎలా ఉంటాయో మనందరికీ తెలిసిందే. గవర్నమెంట్ స్కూల్ ఒక కార్పొరేట్ స్కూల్గా మారడం అని అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ స్కూల్ అని చెప్పొచ్చు. అండ్ ఈ స్కూల్ని ఇంత బాగా డెవలప్ చేసింది ఎవరో కాదు, కేసీఆర్ మనమడు హిమాంశు. ఆయన స్కూల్ ద్వారా సేకరించిన నిధులతో ఈ స్కూల్ని కార్పొరేట్ లెవెల్లోకి తీసుకొచ్చారు. మనం చూడొచ్చు ఈ బోర్డ్ ఈ రోజే ఇనాగ్రేట్ అయింది. మన ఊరు మన బడిలో భాగంగా డెవలప్మెంట్ ఆఫ్ మండల్ పరిషత్ ప్రైమరీ స్కూల్, కేశవ్ నగర్, శేర్లింగంపల్లి, ఆర్ఆర్ డిస్ట్రిక్ట్. అండ్ ఇది అడాప్టెడ్ అంటే ఈ స్కూల్ని టోటల్గా దత్తత తీసుకుంది ఎవరు అంటే హిమాంశురావు కల్వకుంట్ల, సిఏఎస్ ప్రెసిడెంట్. ఆయన స్కూల్లో సిఏఎస్ ప్రెసిడెంట్గా వ్యవహరించారు. ఆ టైంలో సేకరించిన నిధులతో ఈ స్కూల్ని ఇంత బాగా డెవలప్ చేశారు. సార్, హలో సార్. నమస్తే అమ్మా, నా పేరు రాములు యాదవ్ భుజమోని. అయితే ఇక్కడ పాఠశాల ప్రధానోపాధ్యాయులు హెడ్ మాస్టర్గా పనిచేస్తూ ఉన్నాను. అయితే గత కొంతకాలంలో చాలా కాలం నుంచి ఇక్కడ ఉన్నటువంటి నివసించేటువంటి పబ్లిక్ మొత్తం చాలా పూర్ పీపుల్స్, ఇక్కడ ఉన్నటువంటి లేబర్ ఎక్కువ కాలనీ మొత్తము. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఒక 3 రూములతోనే ఇంతకుముందు పాఠశాల ఉండే, కానీ 150 మంది విద్యార్థులు ఉన్నారు. కానీ ఇక్కడ ఏ సౌకర్యాలు లేవు, కాంపౌండ్ వాళ్ళు లేదు, తానికి నీళ్లు లేవు, టాయిలెట్స్ లేవు, మరి అదేవిధంగా తిన్నికి డైనింగ్ లేదు, విద్యార్థులకు సరిపోయినటువంటి బాత్రూమ్స్ కానీ లేకపోతే ఫర్నిచర్స్ కానీ ఉపాధ్యాయులకు ఫర్నిచర్స్ కానీ ఇవేవి లేకుండే. దాంట్లో భాగంగా ఈ సిఏఎస్ ప్రోగ్రామ్ కింద మన ఓకే స్కూల్ ఇంటర్నేషనల్ స్కూల్ వాళ్ళు మాకు విద్యార్థులు మా దగ్గరికి వస్తుండ్రి, ప్రతి శనివారం వస్తుండ్రి. అందులో భాగంగానే మన ముఖ్యమంత్రి గారి మనమడు కూడా హిమాంశు గారు కూడా వాళ్ళతో పాటు విద్యార్థులతో పాటు ఈ పాఠశాలకు సందర్శిస్తుండే. అందులో నేను అతనికి కొన్ని సమస్యల గురించి ఇవన్నీ ఆయన ప్రత్యక్షంగా చూసింది కాబట్టి నేను కూడా ఆయన ప్రత్యేకంగా ఎన్నోసార్లు చెప్పినా, సార్ మనం ఈ పేద విద్యార్థుల కోసం ఏదో విధంగా చేద్దాం సార్, ఎందుకంటే చాలా దుర్గంధమైనటువంటి పరిస్థితి ఉంది, ఖచ్చితంగా మార్పు చేద్దాం సార్ అని చెప్పి ఆ మార్పుకు అనుకూలంగా వాళ్ళు ఒక 70-80 లక్షల నిధులు సేకరించి ఇక్కడ వెచ్చించి మరి సుందరమైనటువంటి డైనింగ్ హాల్, సుందరమైనటువంటి తరగతి గదులు, మంచి ఫర్నిచర్స్, మరి అన్ని సౌకర్యాలు, బోరు, టాయిలెట్స్, డ్రింకింగ్ వాటరు, వాష్ ఏరియా, గేటు, కాంపౌండ్ వాళ్ళు అన్నీ ఏర్పాటు చేసి ఒక ప్రైవేట్ పాఠశాల ధీటుగా దీన్ని తీర్చిదిద్దిండు. ఎందుకంటే ఆయన ఒకటే చెప్పిండు, ఓకే స్కూల్లో నేను చదివినటువంటి తరగతి గదులు ఏ విధంగా ఉన్నాయో అదేవిధంగా ఈ స్కూల్ని చేద్దాం సార్ అని చెప్పిండు. అసలు ఈ స్కూల్ వెనకాల ఉన్న స్టోరీ చెప్పాలి. ఇనిషియలీ నేను 2022లో క్యాస్ట్ ప్రెసిడెంట్ అయినప్పుడు సరే ఎందుకు ఎప్పుడే ఏదో అందరి లెక్క ఏదో చేయడం ఎందుకు, ఇది ఎక్స్ట్రాడినరీ చేయాలి. ఎందుకంటే నా కేసీఆర్ గారు మనమని కదా, నార్మల్గా చేసేది అలవాటు లేదు. సో ఏదైనా ఎక్స్ట్రాడినరీ చేయాలి. ఓక్రిడ్జ్కే కాదు, ఓక్రిడ్జ్ లో మా క్యాస్ట్ అనేది ఓక్రిడ్జ్ లోపలనే జరిగే ఈవెంట్స్ లో ఆ ఫండ్స్ కలెక్ట్ చేస్తాం, ఎన్జిఓస్కి ఇస్తాం. ఇట్లనే నడుస్తున్న క్యాస్ట్ ని నేనేమనుకున్నా అంటే ఈ ఫండ్స్, ఇక్కడ వచ్చిన ఫండ్స్ ని మన స్కూల్ కోసం కాదు, మన స్కూల్ పేరు కోసం కాదు, బయట ఒక 10 మందికి సహాయం చేద్దామని వాడదామని చెప్పి ఈ స్కూల్లో అడుగుపెట్టిన వాళ్ళు ఎవరైనా సరే ఇది కొత్తగా కట్టిన స్కూల్ అనుకుంటారు, కానీ ముందు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది ఒకసారి కంపారిజన్ చేస్తూ వాళ్ళ స్కూల్కి సంబంధించిన ఫొటోస్ని మనం ఇక్కడ చూడొచ్చు. బిఫోర్ అండ్ ఆఫ్టర్కి సంబంధించిన ఫోటోగ్రాఫ్స్ ఇవి క్లియర్గా మనం చూడొచ్చు. ఒక్కసారి మీరు చూడండి, బిఫోర్ ఈ ప్లేస్ ఇలా ఉండేది, ఇప్పుడు ఇలా అయింది. అంటే మనం నిల్చున్న ప్లేస్ ఇదే అనమాట. దెన్ ఇది ఎంట్రన్స్, స్కూల్ ఎంట్రన్స్ బిఫోర్ ఇలా ఉండింది, ఇప్పుడు గేట్తో సహా ఇట్లా టోటల్గా అంత నీట్గా లోపలికి వచ్చేలాగా అంత బాగా అయింది. నెక్స్ట్ ఇది పైనుంచి వ్యూ చూసినప్పుడు బిఫోర్ ఇలా ఉండింది స్కూల్, ఇప్పుడేమో ఇలా అయ్యింది. దెన్ బిఫోర్ ఇలా అసలు కనబడట్లేదు ఇది ఏం స్కూల్ అనేసి. మండల ప్రాథమిక పాఠశాల అని చాలా డల్ కలర్స్. అండ్ అసలు ఈ స్కూల్ని చూసిన తర్వాత ఇదేనా ఈ స్కూల్ అనేంత డిఫరెన్స్ వచ్చేసింది. సో ఇది ముందు తర్వాత ఇలా అయ్యింది. పిల్లలు ఏమంటున్నారు, పిల్లలు అడుగు పెట్టాక ఇదంతా మారిపోయిన తర్వాత ఏమంటున్నారు? రోజు స్కూల్కి వస్తున్నారు, సంతోషపడుతున్నారు ఇంకా రోజు రావడానికి. ఇంతకుముందు మేము మొదట్లో వచ్చినప్పుడు
మొదట్లో వచ్చినప్పుడు పిల్లల స్ట్రెంత్ చాలా తగ్గేది. ఇప్పుడు ఆ స్కూల్ని చూసి చాలా స్ట్రెంత్ పెరిగిపోతుంది. అప్పట్లో పేరెంట్స్ మా పిల్లలు ఇక్కడ వద్దు అనుకొని వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ ఇప్పుడు వచ్చేస్తున్నారు. కానీ ఆ పందులు ఉండడం కానీ స్మెల్ కానీ తినడం కూడా కిందనే డైనింగ్ ఏరియా అనేది ఏం లేదు, కిందనే మట్టిలో కానీ తినేయడం కానీ పంపడం వాళ్ళు కానీ మొత్తం బస్తీ వాళ్ళు వచ్చి కూడా మొత్తం డస్ట్ అంతా ఇక్కడే వేసేవాళ్ళు. ఆ స్మెల్కి వర్షానికి స్మెల్కి మొత్తం దోమలు కానీ అవన్నీ కానీ ఇక్కడికి వచ్చడం పిల్లలు అన్ఈజీగా తినడం కూడా స్మెల్ రావడం కానీ తినలేకపోయేవాళ్ళు పిల్లలు అయితే. ఇప్పుడు డైనింగ్ ఏరియా వల్ల మాకు 200 స్ట్రెంత్లో ఓ 50 మంది కూడా వస్తారో లేదో తెలియదు. ఇప్పుడు 200కి ఎబోనే వస్తున్నారు కానీ బిలో మాత్రం ఎవరు రావట్లేదు మ్యామ్. ఈ స్కూల్ యొక్క డైనింగ్ రూమ్ అన్నమాట మనం చూడొచ్చు. జనరలీ గవర్నమెంట్ స్కూల్స్లో డైనింగ్ సెక్షన్ అంటూ సపరేట్గా ఉండదు. ఇక్కడ మనం స్పెషల్గా చూడొచ్చు, డైనింగ్ సెక్షన్ని మనం చూడొచ్చు. ఇక్కడ ఈరోజు ఓపెనింగ్ అయింది కాబట్టి ఇంకా అందరు తింటున్నారు, కానీ పిల్లలకు ఎక్స్క్లూజివ్గా ఇక్కడ కూర్చొని తినేలాగా అరేంజ్మెంట్ అయితే చేశారు. మేబీ ఒక 40 నుంచి 50 మంది పిల్లలు ఈజీగా కూర్చొని తినేలాగా ఈ డైనింగ్ సెక్షన్ అయితే అరేంజ్ చేశారు. మనం చూడొచ్చు సీలింగ్ కానీ లేకపోతే ఈ ఫ్యాన్ సౌకర్యం కానీ పిల్లలు ఇక్కడే ఉంటూ కూడా ఈ అంటే స్టడీ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయడానికి ఈ వరల్డ్ మ్యాప్ని కూడా పెట్టారు, మనం క్లియర్గా చూడొచ్చు. అండ్ ఈ గ్రిల్స్ 1, 2, 3, 4 ఫ్యాన్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. సో అన్ని సౌకర్యాలు ఎక్కడ కూడా లోటు రాకుండా ఉండేందుకని అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేశారు. ఇది పిల్లల యొక్క డైనింగ్ సెక్షన్ అన్నమాట. ఇక్కడ నుంచి మనం మూవ్ అయ్యి ఇంకా స్కూల్ ఆవరణ ఒకసారి చూడొచ్చు. అక్కడ చూడొచ్చు గర్ల్స్ అండ్ బాయ్స్కి సంబంధించిన టాయిలెట్ సెక్షన్. అది టోటల్గా సపరేట్ టాయిలెట్ సెక్షన్ పెట్టారు. ఇక్కడ టోటల్లీ 150 మంది పిల్లలే ఉన్నారు, కానీ గర్ల్స్ అండ్ బాయ్స్కి సపరేట్గా ఒక టాయిలెట్ సెక్షన్ కూడా పెట్టారు. డ్రింకింగ్ వాటర్కి సంబంధించినది కూడా ఒకటి ఇక్కడ ఆల్రెడీ పెట్టారు. ఐ థింక్ ఇంకా స్టార్ట్ చేయలేదు, బట్ డ్రింకింగ్ వాటర్ అంటే వాటర్ ఎంత ఇంపార్టెంట్ పిల్లలకి, డ్రింకింగ్ వాటర్ ఎంత శుద్ధంగా ఉంటే పిల్లలు అంత బాగుంటారు. కాబట్టి డ్రింకింగ్ వాటర్కి సంబంధించినది కూడా ఒకటి అరేంజ్ చేసిన సిచ్యువేషన్. ఇది ఫస్ట్ క్లాస్ రూమ్ బాగానే పెద్దగానే ఉంది. దెన్ ఇది అంగన్వాడీ సెంటర్. ఇది చిన్నపిల్లల కోసం మనందరికీ తెలుసు, చాలా చిన్న పిల్లల కోసం అంగన్వాడీ సెంటర్స్ గవర్నమెంట్ స్కూల్స్లో ఎక్కడైనా ఉంటాయి. అందులో భాగంగా ఇక్కడ కూడా అంగన్వాడీ సెంటర్ ఉంది. వీ కెన్ సీ ఒక స్క్రీన్ని కూడా ఏర్పాటు చేశారు. సో టెక్నికల్ వైజ్గా కూడా పిల్లలకు ఉపయోగం ఉండేలాగా ఈవెన్ స్క్రీన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇది గవర్నమెంట్ స్కూల్, అంటే ఈ స్కూల్ పర్టికులర్లీ హిమాన్షు ఏదైతే అనుకున్నాడో దానికి తగ్గట్టుగానే ఇక్కడ అన్ని అరేంజ్మెంట్స్ అయినట్టు కనిపిస్తోంది. క్లాస్ రూమ్ కూడా చాలా బాగుంది, బెంచెస్ అండ్ ఎవ్రీథింగ్ అన్నీ కూడా బాగున్నాయి. దిస్ ఇస్ బోర్డ్, అండ్ అక్కడ ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే దట్ ఈస్ నోటీస్ బోర్డ్. సో ఇవన్నీ మనం చూడొచ్చు, అన్నీ కొత్తగా మారిపోయాయి. పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. బికాజ్ మా స్కూల్ అంటే అంతకంటే ముందు స్కూల్, ఇప్పుడు స్కూల్ చాలా చాలా బాగుంది అనేసి కూడా చాలామంది పిల్లలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 5 క్లాస్ రూమ్స్ మాత్రమే ఉన్నాయి, అంటే కెపాసిటీ ఓన్లీ 150 మంది కాబట్టి ఇక్కడ 5 క్లాస్ రూమ్స్ మాత్రమే ఏర్పాటు చేశారు. స్కూల్ అయితే చాలా చాలా బాగుంది అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఎందుకంటే అసలు చాలా చెండాలం, అడుగు కూడా పెట్టలేని సిచ్యువేషన్, రోజు క్లీన్ చేస్తే కానీ పిల్లలు కూర్చొని చదువుకోలేని సిచ్యువేషన్ నుంచి ఇక్కడ మనం చూడొచ్చు పూర్తిగా మారిపోయింది స్కూల్. అసలు అంటే మాదేనా ఈ స్కూల్ అనే ఒక ఆశ్చర్యం కూడా వ్యక్తం చేస్తున్నారు పిల్లలైనా లేదంటే టీచర్స్ అయినా ఈ చుట్టుపక్కల వాళ్ళైనా. ఒకసారి బిఫోర్ ఎట్లా ఉండింది ఈ స్కూల్, ఆఫ్టర్ ఎట్లా ఉండింది, ఇది కొంత ఎగ్జిబిషన్ కూడా పెట్టారు.
చల్లగా దీవించాలని, ఈ పేద బిడ్డల ఆశీస్సులతో, పేద బిడ్డల తల్లిదండ్రుల ఆశీస్సులతో ఇంకా మీరు ఎన్నో కార్యక్రమాలు చేయాలని, భగవంతుడు అలాంటి శక్తిని మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మనస్ఫూర్తి అభినందిస్తున్నా. ఎంతమంది పిల్లలు ఉంటారు? ఎంతమంది పిల్లలు ఉన్నారు? 25 మెంబర్స్ ఉంటారు మేడం. ఓకే. ఇంతకుముందు మేము రెంట్కు తీసుకొని ఉండేది అంగన్వాడీ సెంటరు. తర్వాత అక్కడ ఎంఈఓ సార్ వాళ్ళు ఉండి ఇక్కడ స్కూల్లో అటాచ్ చేయాలి అంగన్వాడీ సెంటర్లు అంటే ఇక్కడ మాకు ఆ లాస్ట్ రూమ్ ఇచ్చారు ఫస్ట్. తర్వాత ఇప్పుడు మంచిగా అయిన తర్వాత ఇక్కడ ఈ సెంటర్ ఈ రూము అని చెప్పేసి ఇచ్చిర్రు. మాకు కూడా పిల్లలకు బెంచీలు, పిల్లలకు ఆడుకోవడానికి అవన్నీ ఇంకా అరేంజ్ చేస్తా అన్నాడు. ఓకే. ఇక కృతజ్ఞత. పిల్లలకు టీవీ కూడా ఇచ్చేసి, అదే చూసామండి టీవీ. పిల్లలకు టీవీ కూడా ఇచ్చి ఏమో మా హెల్పర్. అచ్చా, ఓకే. మీకు ఎలా ఉంది? బాగుందా? సార్ 10 సంవత్సరాలు డ్యూటీ చేసిన, జాబ్ చేస్తున్నా 10 సంవత్సరాలు. అవునా? అప్పటి నుంచి అసలు స్కూల్ డెవలప్మెంట్ ఎవ్వరు చేయలేరు సార్ మేడం, అసలు ఎవ్వరు చేయలేరు. ఇప్పుడు ఉమెన్స్ సార్ రాగానే మాకు ఇక్కడ చూశారు, ఒకసారి వచ్చి చూసి ఏంది అని ఒక వర్క్ వచ్చారు, వర్క్ చూసి ఇది ఎంత ఏందని అది ఏడవాలన్నా తుడవాలా అర్థం కాలంట సార్కు. అప్పుడు సార్ దగ్గర అడిగి నేను దత్తత తీసుకొని స్కూల్ స్టార్ట్ చేస్తాను, నేను చేస్తా, నేను మంచిగా చేసి స్కూల్ అంటే అప్పుడు పిల్లలు రాక తల్లిదండ్రులు కూడా స్కూల్ మేము తోలేమని ఇంత స్ట్రెంత్ తీసుకొని గవర్నమెంట్ స్కూల్ జాయిన్ చేసిర్రు. పందులు తిన్న వాళ్ళు పిల్లలు తిన్నది వాళ్ళే అన్నాం అప్పుడు. ఒకప్పుడు అట్లున్నది. ఇప్పుడు స్ట్రెంత్ చాలా మంది వస్తారు. ఇప్పుడు వీడికి వచ్చే స్ట్రెంత్ తీసుకెళ్ళిండ్రు, మళ్ళీ ఇక్కడ పంపిస్తారు, మళ్ళీ అక్కడ నుంచి కష్టంగా. ఇప్పుడు బాగుంది సార్ మేడం, ఇది మేము స్టార్ట్ చేసినందుకు నాకు ధన్యవాదాలు సార్. ఓకే.